వస్తువే, కాని దాని వెనుక ఆ, ఒక పెద్ద కెమిస్ట్రీ కథే ఉంది. నిజమే. అసలు నూనె లాంటి జిడ్డు పదార్థం శుభ్రపరిచే సబ్బుగా ఎలా మారుతుంది అంటే మురికిని మాయం చేసే దాని ట్రిక్ ఏంటి? మ్మ్. ఈరోజు ఈ సైన్స్ మ్యాజిక్ను మన దగ్గరున్న కొన్ని సైన్స్ ఆర్టికల్స్ ఆధారంగా సింపుల్గా తెలుసుకుందాం. మొదటగా అసలు సబ్బు ఎలా తయారవుతుంది? దీన్ని సపోనిఫికేషన్ అంటారని విన్నాను. అవును, కరెక్ట్. ఆ పేరు లాటిన్ పదం శాపో నుండి వచ్చింది. శాపో అంటే సబ్బు. ఓ అలాగా? సింపుల్గా చెప్పాలంటే కొవ్వులు లేదా నూనెలను ఒక బలమైన క్షారంతో అంటే ఆల్కలీతో కలిపి వేడి చేయడమే ఈ సపోనిఫికేషన్. మన పూర్వీకులు కూడా ఇలాంటిదే చేసేవారట కదా, జంతువుల కొవ్వుని బూడిదను కలిపి. అవును, ఖచ్చితంగా. ఆ బూడిదలో ఉండే క్షారమే ఈ మొత్తం రియాక్షన్కి కారణమన్నమాట. క్షారం అంటే సోడియం హైడ్రాక్సైడ్ లాంటిదా? అది చాలా డేంజరస్ కెమికల్ కదా. మరి అలాంటి దాంతో చేసిన సబ్బును మనం చర్మానికి సురక్షితంగా ఎలా వాడగలుగుతున్నాం? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే కెమిస్ట్రీలోని మ్యాజిక్ ఉంది. హ్మ్, ఈ సపోనిఫికేషన్ ప్రాసెస్లో నూనె మరియు సోడియం హైడ్రాక్సైడ్ రెండూ పూర్తిగా రూపాంతరం చెంది గ్లిసరిన్ మరియు సబ్బు అనే రెండు కొత్త సురక్షితమైన పదార్థాలుగా విడిపోతాయి. అంటే అసలు ఆ పాత కెమికల్ ఇంకా ఉండదన్నమాట? అస్సలుండదు. రియాక్షన్ పూర్తయ్యాక అసలైన ప్రమాదకర రసాయనం ఇక మిగలదు. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే ఇంకో విషయం. మనం సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH వాడితే మనకు గట్టిగా ఉండే బార్ సోప్ వస్తుంది. ఓకే. అదే పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH వాడితే లిక్విడ్ సోప్ లాంటి మెత్తని సబ్బు తయారవుతుంది. అద్భుతం. అంటే మనం నూనెను మురికిపై వాడే ఒక ఆయుధంగా మార్చామన్నమాట. మరి ఈ కొత్త ఆయుధం మురికి చొక్కా మీదుగాని మన చేతుల మీదుగాని ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ప్రతి సబ్బు అణువుకి రెండు ముఖాలు ఉంటాయి. రెండు ముఖాలా? అవును. దానికొక తల, ఒక తోక ఉన్నట్టు ఊహించుకోండి. తలకేమో నీరంటే చాలా ఇష్టం. దాన్ని హైడ్రోఫిలిక్ అంటాం. నీటితో స్నేహం చేసేది. కరెక్ట్. కాని ఆ తోకకేమో నీరంటే అస్సలు పడదు. కాని నూనె, జిడ్డు అంటే మాత్రం దానికి ప్రాణం. దాన్ని హైడ్రోఫోబిక్ అంటాం. ఓ, అంటే అదొక డబుల్ ఏజెంట్ లాంటిదన్నమాట. బయటకు నీటితో స్నేహంగా ఉంటూ లోపలున్న నూనెను పట్టుకోవడమే దాని అసలు లక్ష్యమా? భలే తెలివైంది. సరిగ్గా అదే. సబ్బును నీటిలో కలపగానే ఈ డబుల్ ఏజెంట్ అణువులన్నీ కలిసి మైసెల్స్ అనే చిన్న సైన్యపు వ్యూహాలను పన్నుతాయి. మైసెల్స్? అవును. ఇవి చిన్న చిన్న గోళాకారంలో ఉంటాయి. నూనెను ఇష్టపడే తోకలన్నీ లోపలికి వెళ్లి ఒక కోర్లా ఏర్పడతాయి. నీటితో స్నేహం చేసే తలలు మాత్రం బయటివైపు ఒక కవచంలా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది. మురికి లేదా నూనె మరక రాగానే ఈ సైన్యం దాడి చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. నూనె మరక నీటిలో కరగదు కదా. ఈ మైసెల్స్ ఆ నూనె చుట్టూ చేరి వాటి తోకలతో దాన్ని లోపల లాక్ చేస్తాయి, బంధిస్తాయి. ఓకే, అంటే మురికి ఇప్పుడా మైసెల్ లోపల బందీగా ఉంది. అవును. మైసెల్ బయటివైపు నీటినిష్టపడే తలలు ఉండటం వల్ల మొత్తం మైసెల్ నీటిలో తేలిగ్గా కదులుతుంది. మనం నీళ్లు పోయగానే ఆ నీటితో పాటు ఈ మైసెల్స్ వాటి లోపల ఉన్న మురికితో సహా కొట్టుకుపోతాయి. వావ్! అంటే సబ్బు మురికిని నాశనం చెయ్యదు, కేవలం దాన్ని పట్టుకుని నీటితో పాటు బయటకు పంపిస్తుందంతే. అంతే. అయితే సబ్బులు అన్ని చోట్ల ఒకేలా పనిచేయవు కదా. ముఖ్యంగా కఠిన జలం అంటే హాట్ వాటర్లో నురుగు సరిగ్గా రాదంటారు. నిజమే. కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం అయాన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన సబ్బు అణువులతో చర్య జరిపి నీటిలో కర్రగని ఒక మురికి పొరను అంటే స్కమ్ ను ఏర్పరుస్తాయి. ఓ, అందుకేనా షవర్ డోర్ల మీద, బకెట్ల మీద తెల్లగా మరకలు ఏర్పడేది? అదే, ఖచ్చితంగా అదే. దానివల్లే నురుగురాదు, శుభ్రపరిచే శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. మరి దీనికి పరిష్కారంగానే డిటర్జెంట్లొచ్చాయా? అవును. సింథెటిక్ డిటర్జెంట్లు కూడా సబ్బులాగే పనిచేస్తాయి, కాని వాటి కెమికల్ స్ట్రక్చర్ వేరు. అవి కఠిన జలంలోని అయాన్లతో రియాక్ట్ అయి ఆ మురికి పొరను ఏర్పరచవు. అందుకే లాండ్రీలలో అవి బాగా పనిచేస్తాయన్నమాట. అవును. ముఖ్యంగా కఠిన జలమున్న ప్రాంతాల్లో అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంటే ఒక సాధారణ సబ్బు బిళ్ళ వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. సపోనిఫికేషన్ అనే రియాక్షన్తో మొదలై మురికిని బంధించే మైసెల్స్ అనే సైన్యం వరకు ఇదంతా ఓ చిన్న సైన్స్ అద్భుతం. నిజమే. మనం సబ్బులు, డిటర్జెంట్ల గురించి మాట్లాడుకున్నాం. డిటర్జెంట్లు హార్డ్ వాటర్ సమస్యను పరిష్కరించాయి. కానీ అవి మరో కొత్త సమస్యను సృష్టించాయేమో ఎప్పుడైనా ఆలోచించారా? సబ్బుల సహజంగా జీవవిచ్ఛిన్నం అంటే బయోడిగ్రేడ్ చెందుతాయి, కాని కొన్ని డిటర్జెంట్లలోని రసాయనాలు అలా కావు. అంటే పర్యావరణానికి హాని కలిగించవచ్చా? అవి నీటి వనరులలో చేరితే వాటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇది మనం అన్వేషించాల్సిన మరో ముఖ్యమైన కోణం.